సాధారణంగా ఒక సినిమాలో ఇద్దరు హీరోలు నటిస్తున్నారంటే ఎవరికి ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారు, ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనే రెండు అంశాలు ఆడియన్స్ ప్రథమంగా చూస్తారు. ముఖ్యంగా మల్టీ స్టారర్ సినిమాలు వచ్చినప్పుడే ఇలాంటి సంగతులు బయటకొస్తాయి. కానీ ఆ తర్వాత తమ చిత్రాలకు రెమ్యునరేషన్ తగ్గించుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్లతో కలిసి RRR సినిమా చేశారు. ఈ సినిమా ఏకంగా ఆస్కార్ బరిలో దిగి ఏకంగా 2 ఆస్కార్ అవార్డులు కూడా దక్కించుకుంది. ఇకపోతే ఈ సినిమాలో అటు రామ్ చరణ్, ఇటు ఎన్టీఆర్ ఎవరికి వారు తమ పాత్రకు తగ్గట్టుగా పూర్తి న్యాయం చేశారు. అయితే సినిమా విడుదలైన తర్వాత చాలా మంది ఎన్టీఆర్ అభిమానులు తమ హీరోకి అన్యాయం జరిగిందని కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. తక్కువ నిడివి, తక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చారు అని బాధపడ్డారు. కానీ రాజమౌళి మాత్రం ఎవరికి ఎక్కడ అన్యాయం జరగలేదు, ఏ పాత్రకు సంబంధించి ఆ పాత్రలో వారు పూర్తి న్యాయం చేశారు, వారిద్దరికీ కూడా తాము సరైన క్యారెక్టర్లోనే ఇచ్చాము అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా RRR సినిమా తర్వాత హీరోలు ఇద్దరూ కూడా తమ తదుపరి చిత్రాలకు తమ రెమ్యునరేషన్ తగ్గించుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళితే ప్రస్తుతం రామ్ చరణ్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేశారు. ఈ సినిమాకి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు దాదాపు 300 కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగింది. అలాగే ఈ సినిమాలోని పాటల కోసం ఏకంగా 90 కోట్ల వరకు ఖర్చు పెట్టారట. ఇక అందుకే బడ్జెట్ పెరిగిన నేపథ్యంలో రామ్ చరణ్ 65 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఇకపోతే RRR సినిమా కోసం ఏకంగా 80 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్న రామ్ చరణ్ ఇప్పుడు తన పారితోషికాన్ని తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. ఇక అదే ఎన్టీఆర్ విషయానికి వస్తే గనక దేవరా కోసం ఎన్టీఆర్ కేవలం 60 కోట్లు మాత్రమే తీసుకున్నారట. రామ్ చరణ్ తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నప్పటికీ కూడా ఎన్టీఆర్ కంటే మించి తీసుకున్నారనే వార్తలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దాంతో మెగా పవర్ స్టార్ అభిమానులు ఖుషి అవుతున్నారు.